హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆధ్యాత్మిక నగరం, పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి మహానగరంలో జనసేన నేతల ఆగడాలు రోజురోజుకు కూడా శృతిమించుతున్నాయి. వారు చేసే ఆగడాలకు చిరు వ్యాపారస్తులు భయపడుతున్నారు. తిరుపతి ప్రజలు కూడా జనసేన నేతల ఆగడాలకు భయపడే పరిస్థితి ఈరోజు దాపురించింది. అంటే వీళ్ళు చేస్తున్న ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో ఒక చిన్న వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. దయచేసి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే చెవులు మూసుకోవాల్సిందిగా దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కావాలనుకుని మనల్ని కూడా వదిలేనా వీళ్ళ అమ్మ వీళ్ళ అక్క నా కొడుకులు తీయండి, వద్దు తీయండి. ఎవరు చెప్పావు పెరిగింది? ఎవరు చెప్పావు? నా పేరు తెలుసా? ఎవరు తెలుసా నీకు? ఏ నా కొడుకు పోయే ఎవరురా ఒప్పుకోవాలంటే నేనున్నా, నా పనులు ఉంటాయి. నా మొట్ట మూసుకున్నా, నేను పిల్లకాయలు పట్టుకుంటానని చెప్పి మొట్ట మూసుకున్నా. ఏ నా కొడుకు అసలు వాడి అమ్మని వాడి అక్కడ వాడి పిల్లలు తెంగ ఎవడమ్మని నెగింది? నువ్వు వాడవు కదా, నేను తెలుసా నీకు? నా పేరు తెలుసా నీకు? ఎవరి బీమీ పోతా తెలుసా నీకు? ఎవరి బీమీ పోతా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా తెలుసా నీకు? ఒకటి చెప్తున్నా, అక్కడ నుంచి అక్కడ దాకా ఏ నా కొడుకుందా తెలుసా మీకు? మొట్ట ఇలా అమ్మాయి తెంగా తీసుకొచ్చారికి ఏ నా కొడుకు చూసా. జనసేన పార్టీ నోటి ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి నా పేరు అనుకోండి. మీరు అనుకోండి పోయి పెట్టాను, నేను పెట్టాను. ఎవరు మీరు అనుకోండి పోయేసి నేను పెట్టాను. నేను పెట్టాను అన్నా, నేను పెట్టిందా? నేను పెట్టిన మీరెవరు నాకు చెప్పేది? మీరెవరు నాకు చెప్పేది? ఎవరు ఏమో చూశారు కదా, ఆయన వార్డు ఇన్ఛార్జ్ అట, జనసేన పార్టీకి చెందిన 14వ వార్డుకి చెందిన వార్డు ఇన్ఛార్జ్ అట, పేరు రమేష్ రెడ్డి అట. ఆయన షాపుల దగ్గరికి వెళ్ళి నిలుచుకుంటేనే దందా ఇచ్చేయాలట, కమిషన్లు ఇచ్చేయాలట. ఆయన చేస్తున్న దౌర్జన్యం మీరందరూ కూడా చూశారు. మహిళలు చిన్నపిల్లలు వినకూడనటువంటి భాష ఆయన ప్రయోగిస్తూ నోటికొచ్చిన అసభ్య పదజాలాన్ని ఆయన ఎలా వాడాడో మీరందరూ చూస్తున్నారు. ఇదండి ఇప్పుడు తిరుపతి పొజిషన్. తిరుపతిలో చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బండ్లు వాళ్ళు నెత్తిపైన గంప పెట్టుకుని ఎక్కడో ఒక చోట ఒక మూల కూర్చుని వ్యాపారం చేసుకునే పల్లెలు వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి తిరుపతి మహానగరంలో దాపురించింది. మునుపెన్నడూ కూడా ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ అంటుంటారు కదా, వైసీపీ గోండాలు, వైసీపీ గోండా రాజ్యం, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆయన నిందిస్తాడో, వైసీపీ పార్టీని వైసీపీ నాయకుల్ని గోండాలుగా పోలుస్తూ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతుంటారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఈ వీడియో చూపించడానికి కూడా ముఖ్యమైన కారణం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా తీసుకోలేదు. వీళ్ళ కార్యకర్తలు చేసే ఆగడాలు, రౌడీయిజం, గోండాయిజం ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు చేయలేదు అని ప్రతి ఒక్కరికి చూపించడానికే ఈ వీడియో చేశాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా ఆయన తెలుసుకోవాలి, మన పార్టీలో ఇటువంటి నేతలు కూడా ఉన్నారా? మనం వైసీపీ పార్టీపై నిందలు వేశామే, మళ్ళీ ఇటువంటి నాయకులంతా ఎలా పుట్టుకొస్తున్నారు అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. మొన్న కిరణ్ రాయల్ గారి ఉదాంతం తిరుపతి మహానగరంలో ఇప్పటి వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. లక్ష్మి అనే మహిళ నా దగ్గర 1,20,00,000 మోసం చేసి లాక్కున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు, నా పిల్లల్ని చంపేస్తానంటున్నాడు అని ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయనటువంటి పరిస్థితి తిరుపతి మహానగరంలో దాపురించింది. అంటే ప్రజలకు పూర్తిగా తిరుపతి నగరంలో ఆ రక్షణ అనేది పూర్తిగా లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, కూటమి నాయకులు గమనించాలి. ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ప్రజలకు రక్షణ లేకుండా ప్రజలు
పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెడితే పట్టించుకోనటువంటి పోలీసు వ్యవస్థ, యంత్రాంగం, అధికారులు గతంలో ఎప్పుడైనా మీరు చూసారా? ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి, కూటమి పెద్దల నాయకుల ఒత్తిళ్లకు లోబడి పోలీసులు కూడా ఈరోజు ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. నేరుగా షాపుల దగ్గరికి వెళ్ళేసి కమిషన్ల కోసం వీళ్ళు నోటికొచ్చిన అసభ్య పదజాలాన్ని వాడుతూ గూండాగిరి ప్రదర్శిస్తూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే, వ్యాపారస్తులను భయపెడుతున్నారు అంటే వీళ్ళ యొక్క ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వంలో జనసేన నేతల ఆగడాలు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.